హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇక్కడైతే ఒక 2 ఇంపార్టెంట్ న్యూస్ గురించి అయితే ఇక్కడ మీతో డిస్కస్ చేయడానికి అయితే ఈ వీడియో అనేది అయితే చేశాను. సో ఇక్కడ షిబా ఇను గురించి అయితే 2 ఇంపార్టెంట్ విషయాలు అయితే మీరు ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సో ఎందుకంటే ప్రైజ్ అనేది ఈ ఇయర్లో ఒక జీరో అయితే ఖచ్చితంగా కిల్ అవుతుంది. సో ఇక్కడ జరిగే ఈవెంట్ కానీ చూస్తూ ఉంటే ఇక్కడ కొంతమంది పెద్ద వాళ్ళు ఏంటంటే ఇక్కడ షిబాని అయితే బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో చాలామంది అయితే షిబాని కొద్దిగా నెగిటివ్గా అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేశారు కాబట్టి. సో క్రియేటర్స్ కూడా ఏంటంటే షిబా మీద అయితే ఎక్కువ ఫోకస్ అనేది చేస్తున్నారు. సో మీరు దాని అయితే నెగిటివ్గా అయితే తీసుకోకండి. సో ఎవరికైనా ఏమైనా వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే కింద అయితే కామెంట్ చేయండి. సో అది మంచి ప్రాజెక్ట్ అయితే నేను ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాను. సో ఇంకా మనం మిగతా మీమ్ కాయిన్స్ గురించి కూడా, ఎందుకంటే ఎక్కువ మంది మీమ్ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో కొన్ని బెటర్ కాయిన్స్ గురించి అయితే ఖచ్చితంగా నేను మాట్లాడతాను, డిస్కస్ అయితే ఖచ్చితంగా చేస్తాను నెక్స్ట్ నుంచి. సో ఇక్కడ కానీ మనం లెవెల్ కానీ చూసుకుంటే, వన్ డే లెవెల్లో చూసుకుంటే మనకి ఇక్కడ షిబా అయితే నెగిటివ్ ట్రెండ్లో చూస్తున్నాం. సో మీకు న్యూస్ అనేది కూడా చెప్తా. ఫస్ట్ అయితే మనం అనాలిసిస్ కూడా చూసుకుందాం సో ఎలా ఉందనేసి. సో ఇక్కడ కానీ చూసుకుంటే ఏంటంటే ఎక్కువ మన నెగిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూసుకుంటే ఏంటంటే 1 వీక్ కన్నా బ్యాక్ కానీ చూసుకుంటే షిబా అనేది ఇప్పుడు మంచి అప్ ట్రెండ్లోకి అయితే వెళ్తుంది గైస్. సో ఇక్కడ బాధపడాల్సిన విషయం అయితే లేదు. సో బర్నింగ్ అనేది కూడా కంటిన్యూస్గా అయితే జరుగుతుంది. సో ఎలా అంటే ఇక్కడ బర్నింగ్ అనేది కూడా ఏంటంటే ఒకే రోజు మనం చేయకుండా సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీ వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ బర్నింగ్ అనేది కూడా చేస్తున్నారు. సో ఆ టెక్నికల్ అనాలిసిస్ కూడా నేను మీకు ఎండ్లో అయితే చెప్తాను. సో ఎలా వీళ్ళు బర్న్ అనేది చేస్తున్నారు. సో ఇక్కడ మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. సో నిదానంగా అయితే అందరూ అయితే ఈ కాయిన్ నుంచి అయితే మంచి ప్రాఫిట్ అయితే తీసుకుంటారు. అదైతే నాకు కూడా నమ్మకం ఉంది. సో మీరు కూడా నమ్మకంతో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇక్కడ 7 డేస్ గ్రాఫ్ కానీ చూసుకుంటే చూడండి, మనకి అప్పర్ ట్రెండ్లోనే కనిపిస్తుంది. సో వన్ డే చార్ట్ చూస్తే మీకు ఉదయం నెగిటివ్ ట్రెండ్స్ అయితే ఖచ్చితంగా కనిపించవచ్చు. కానీ ఇక్కడ మీరు 7 డేస్ గ్రాఫ్ కానీ చూసుకుంటే ఏంటంటే అప్పర్ సర్క్యూట్ అయితే మనకి అప్పర్ ట్రెండ్లోకి అయితే ఖచ్చితంగా వెళ్తుంది గైస్ ఇక్కడ. సో ప్రజెంట్ ఏంటంటే మన షిబాలో ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేశారు. సో న్యూస్ని ఎంజాయ్ చేయండి, ఎందుకంటే చాలా కొత్త అప్డేట్స్ అయితే వస్తున్నాయి గైస్ ఇక్కడ. ప్రతిదీ ఏంటంటే మీరు నెగిటివ్గా తీసుకోకండి. సో ఈ అప్డేట్స్ అనేది ఎలా అంటే, ఈరోజు మనం బ్రిడ్జ్ కట్టాలంటే ఈరోజే మనకి బ్రిడ్జ్ అక్కడ రాదు. సో దానికి కొద్దిగా టైం అనేది పడుతుంది. సో ఈరోజు ఆ అప్లికేషన్ ఈరోజు యాక్సెప్ట్ అయ్యిండొచ్చు. సో ఒక న్యూస్ వచ్చింది. సో ఆ న్యూస్ అప్పటికప్పటికే జరగాలని, అదే దాని నుంచి అప్పటికప్పటికే మనకి రిజల్ట్స్ అనేది డెఫినెట్గా ఎక్కడ రాదు, స్టాక్ మార్కెట్లో కూడా రాదు. సో ఈరోజు న్యూస్ వస్తే ఆ న్యూస్ వల్ల కొద్దిగా స్టాక్ పెరగచ్చు. కానీ అదే ఆ న్యూస్ వల్ల ఏంటంటే అది 1 ఇయర్ తర్వాత డెవలప్ అయిన తర్వాత ఆ స్టాక్ ఇంకా ఎక్కువ రేంజ్లోకి అయితే వెళ్తుంది. అది లాంగ్ టర్మ్కి షార్ట్ టర్మ్కి ఉన్న తేడా. సో షార్ట్ టర్మ్ ఏం చేస్తారు, ఆ న్యూస్ని బట్టి ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ని తీసుకుంటారు. అదే లాంగ్ టర్మ్ వాళ్ళు ఏంటంటే ఆ చిన్న ప్రాఫిట్ కాకుండా పెద్ద ప్రాఫిట్ మీదే ఎప్పుడు కూడా ఇక్కడ గ్యాలం అనేది అయితే వేస్తారు. సో మీరు అలాంటి వాళ్ళు అయితే షిబాని అయితే లాంగ్ టర్మ్ కోసం అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. సో ఇక్కడ మన షిబాలో కానీ చూసుకుంటే ఇక్కడ పైన మనకు ఒక రెడ్ కలర్ నోట్ అయితే వెళ్తుంది కదా. సో ఆ రెడ్ కలర్ నోట్ గురించి మీకు క్లియర్గా ఇక్కడ చెప్తాను. ఇదైతే ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇదేంటంటే ఇక్కడ నాన్ కాంట్రాక్ట్స్ అనేది ఇక్కడ కాయిన్ మార్కెట్ క్యాప్ అయితే ఇక్కడ యాడ్ అయితే చేయడం జరిగింది. ఈ షిబా అన్న వాళ్ళకైతే ఎటువంటి సంబంధం లేదు. సో మీరు షిబా ఒక లింక్ని మీరు కాపీ చేసుకోవాలంటే ఇక్కడ కాంట్రాక్ట్ అడ్రస్ కింద మనకి ఇథీరియం ఇలా వచ్చుండే చూడండి. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, అంతేగాని ఇంకే లింక్ని మీరు సెలెక్ట్ చేసుకోకండి. సెలెక్ట్ చేసుకుంటే మీ మనీ అనేది అయితే పోతుంది ఖచ్చితంగా. సో ఇదైతే మెయిన్ లింక్ గైస్. పక్కన మనకు మోర్ అని ఉంది కదా, ఆ మోర్ మీద మీరు క్లిక్ చేసి చూసారనుకోండి, ఇక్కడ మీకు 3 అడ్రసెస్ వచ్చాయి. సో ఈ 3 అడ్రసెస్ అయితే ఇక్కడ బైనాన్స్ ఉంది, సోలానా ఉంది, లూనా ఉంది. సో వీటినైతే యూజ్ చేయకండి మీరు షిబాని అయితే కొనేటప్పుడు, తీసుకునేటప్పుడు. మీరు మెయిన్గా యూజ్ చేయాల్సింది ఏంటంటే కాంట్రాక్ట్ అడ్రస్. ఈ కాంటాక్ట్ అడ్రస్ కింద వచ్చిండదు చూడు, ఫస్ట్ ఇథీరియం. సో ఇలా వచ్చిండదు చూడండి. సో దాన్ని మాత్రమే యూజ్ చేయండి. ఈ మోర్ కింద ఉన్న దేన్ని అయితే యూజ్ చేయకండి. ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కన్ఫామ్గా షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా చేసేటప్పుడు ఇదేంటంటే కాయిన్ మార్కెట్ క్యాప్ వాళ్ళు చేస్తున్న ఒక చిన్న తప్పు. సో మీకు ఆల్రెడీ తెలుసు, సప్లైని కూడా ఏంటంటే వీళ్ళు ఆటోమేటిక్గా పెంచేస్తున్నారు. సో వీళ్ళు ఇష్టం వచ్చిన నెంబర్స్ పెట్టి ఇక్కడ ఇన్వెస్టర్స్ని అయితే చాలా వరకు అయితే ఇబ్బందులు అయితే పెడుతున్నారు. సో ఇది ఎన్ని రోజులు నడుస్తుంది అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే షిబా ఇనుకున్న పాపులారిటీ అనేది రోజు రోజుకైతే ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో మన కళ్ళ ముందరే కనిపిస్తుంది. సో ఇదైతే మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా, మీ ఫ్యామిలీ మెంబర్స్ షిబాలో ఇన్వెస్ట్ చేస్తే ఈ వీడియో అనేది ఖచ్చితంగా షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇదైతే. సో సెకండ్ న్యూస్ గురించి వచ్చేసి స్టీవెన్ కాపర్ మనకు ఆల్రెడీ తెలుసు. ఈయన బిగ్గర్ ఎంటర్టైన్మెంట్ యొక్క CEO అండ్ వన్ ఆఫ్ ద CEO అండ్ ఫౌండర్. సో ఈయన ఏంటంటే ఇక్కడ షిబా ఇనులో ఏంటంటే బర్నింగ్ ఈవెంట్స్ అనేది చాలా చేస్తున్నారు. సో ప్రెజెంట్ కూడా ఏంటంటే వ్యాలంటైన్స్ డేకి అయితే ఇక్కడ బర్నింగ్ ఈవెంట్ అయితే ఒకటి చేస్తున్నారు. సో దీంట్లో మీరు కూడా పార్టిసిపేట్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు, లేకపోతే సైలెంట్గా అయితే ఉండదు. కానీ దీనివల్ల ఏంటంటే మనకి ఎలాంటి రిజల్ట్స్ అనేది వస్తాయనేది చూసుకుంటే ఇక్కడ ఈ ఈవెంట్ వల్ల ఏంటంటే ఈయన 1 మిలియన్ షిబా ఇన్యూస్ని అయితే ఖచ్చితంగా ఇక్కడ బంద్ చేస్తారు. సో అది ఎలా అనేది కూడా ఇక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఇలా ఒక పోస్ట్ అయితే పెట్టడం అయితే జరిగింది. దానికి చాలామంది అయితే రియాక్ట్ అవుతున్నారు. సో ఈ ఫస్ట్ పోస్ట్ ఇంత ఇక్కడ ఏంటంటే షిబా లవర్స్ వ్యాలంటైన్స్ డే 10 into షిబా లవర్స్ వ్యాలంటైన్స్ డే అనేసి ఇక్కడ ఒక ఈవెంట్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ ఏంటంటే
ఒక డే బన్ టోకెన్ అనేది ఒకటి $5 అయితే ఉంది. సో ఆ $5 పెట్టి ఒక పర్సన్ తీసుకున్నారు అనుకోండి. సో $5 తగ్గంత సిబా ఇనుని ఏంటంటే వీళ్ళు ఒకే టైంలో అయితే బంద్ చేస్తారు. సో ఈయన ఎందుకు ఇక్కడ ఈ ఈ ప్రోగ్రామ్ పెట్టాడంటే, ఇక్కడ ఈ పార్టీ ఎందుకు పెట్టాడంటే, ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది. చాలామంది ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ నేమ్తో ఇక్కడ ఏంటంటే వీళ్ళు బర్నింగ్ అయితే చేస్తున్నారు. సో ఈ స్టీఫెన్ కాపర్ ఏం చేస్తుంటే దీన్ని ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు వచ్చిండే మనీని అంతా ఏంటంటే ఈయన బర్నింగ్ అయితే యూజ్ చేస్తున్నారు. సో సిబాతో అయితే ఆల్రెడీ లింక్ చేసేది. సో మనం ఇంతకుముందు చూసాం చాలా ఇక్కడ ఈయన మ్యూజిక్ విన్నా కూడా చాలా బిగ్గర్ ఎంటర్టైన్మెంట్లో ఆ మ్యూజిక్ విన్న ఆర్టిస్ట్ వాళ్ళ నుంచి వచ్చిన కమిషన్ కొద్దిగా అంటే వాళ్ళు ఇచ్చే కమిషన్ ప్లస్ ఈయనకి వచ్చే ఆదాయంలో కొద్ది కమిషన్ అయితే బంద్ చేస్తున్నాం మనం చూస్తున్నాం. సో ఇక్కడ చూసుకుంటే చాలామంది అయితే ఇక్కడ బంద్ చేస్తున్నారు. కొంతమంది 10x అంటే ఒక టోకెన్ వచ్చి మనకు $5, 10x5 అంటే మనకి ఇక్కడ లెక్కేసుకొని $50. సో కొంతమంది వన్ టికెట్ అనేది బై చేస్తున్న బర్నింగ్ టికెట్స్. ఇవన్నీ ఏంటంటే మనం ఇక్కడ మీకు ఒక ఆలోచన కూడా రావచ్చు, సో మనం ఎందుకు బర్న్ చేయకూడదు అనేసి. సో ఇక్కడ ఏంటంటే మన సిబా ఇనుని బర్న్ చేయాలంటే మనకి ఇక్కడ గ్యాస్ ఫీజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈయనేం ఆలోచిస్తున్నది, ఇప్పుడు అంతా మనీ ఒక ప్లేస్కి వచ్చింది అనుకోండి. సో అక్కడ బంద్ చేసినప్పుడు ఎంతో ఒకే రేట్ అనేది పడుతుంది. సో ఇప్పుడు మనం $5 మనం బంద్ చేసిన అదే ఛార్జెస్ అంటే ఇక్కడ ఛార్జెస్ ఎక్కువ. సో ఆయన ఒక $1 million బంద్ చేసినా అదే ఛార్జెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకు పెద్దగా అనిపించద్దు. దానివల్ల ఏంటంటే ఎక్కువ బర్నింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేది అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. సో చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా చేయొచ్చు. మీ స్టీఫెన్ కాపర్ ఆయన టెలిగ్రామ్ అంటే ఆయన ట్విట్టర్ గ్రూప్లోకి కానీ వెళ్ళారనుకోండి. సో అక్కడ మీరు ఆయన ఫాలో అవద్దు. సో ఆ ఇచ్చిన లింక్ ద్వారా కూడా మీరు ఇక్కడ దీనిలో పార్టిసిపేట్ అయితే అవ్వచ్చు. సో ఇక్కడ చూసుకుంటే చూడండి ఇలాంటి ట్విట్టర్ అయితే పెట్టాడు, సిబా లవర్స్ బన్ పార్టీ. సో వ్యాలంటైన్స్ డేకి మీరు మీ వైఫ్ పేరుతో అయినా మీ అంటే మీ పియాన్సీ మీ లవర్, సో ఇలా మీ ఫ్యామిలీలో మీరు ఎవరైనా లవ్ చేసే వాళ్ళు మీ ఫ్రెండ్స్ గ్రూప్ పేరుతో కూడా ఇక్కడ బర్నింగ్ అనేది అయితే చేయొచ్చు. సో February 14th అయితే హ్యూజ్ రేంజ్లో అయితే బంద్ జరుగుతుంది. సో బన్ పార్టీ అయితే మనకి ఇప్పుడు స్టార్ట్ అయితే అయిపోయింది గైస్. సో ఇక్కడ పార్టిసిపేట్స్ అయితే చాలామంది అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఏదైనా సరే న్యూస్ అనేది అంటే పెడతానే దాని తర్వాత దాని రియాక్షన్ అనేది అయితే మనం చూస్తాం. సో ప్రజెంట్ అయితే చాలామంది అయితే 5 టోకన్స్ తీసుకుంటానంతే 5x5. సో లేకపోతే ఇక్కడ 10 టోకన్స్ తీసుకుంటున్నారు. ఇలా టికెట్స్ అయితే తీసుకుంటూనే ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే మనం చూస్తూ ఉంటే ఏంటంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా సిబా అయితే మనకి 0.01 లేకపోతే 1 penny అయినా 1 cent అయినా ఖచ్చితంగా వెళ్ళే ఛాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే అది కూడా ఏంటంటే సపోర్ట్ చేసి వదిలేయట్లేదు, ఇక్కడ కంటిన్యూస్గా దాని మీద అయితే వర్క్ చేస్తున్నారు. సో మనం చూసుకుంటే స్టీఫెన్ కాపర్ గురించి మనం చాలా న్యూస్ అయితే వింటున్నాం. సో ఇక్కడ ఇంకొకటి చూడండి 10x చేశారు, మళ్ళీ బై టికెట్స్ చేశారు. ఇక్కడ మీరు కూడా వెళ్ళి చూడండి. ఆయన ఎక్కువగా ఏంటంటే సిబాని అయితే ఈయన మొన్న మీరు ఎస్టర్డే ఒక మీటింగ్ కూడా జరిగింది, దాంట్లో కూడా ఆయన అయితే కన్ఫామ్గా ఆయన ఏంటంటే సిబాని హైక్ చేయడానికి అయితే మాట్లాడుతున్నారు. సో ఈయన వదట్లేదు, చాలా పట్టుదలగా అయితే పట్టుకొని సో ఆయన కంపెనీలోనే ఇంత ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారంటే ఇది అది ఒక మీమ్ కాయిన్కి ఇది చాలా వరకు అయితే ఎక్కువ. మనం మీమ్ కాయిన్ కూడా సిబాన్ అయితే అనాల్సిన పని లేదు. సో దీనికి ఒక ఓన్ బ్లాక్ చైన్ వస్తుంది, సో గేమింగ్ ప్లాట్ఫామ్ కూడా వస్తుంది కాబట్టి ఇది యూస్ కేస్ కాయిన్ అయితే అవుతుంది, రాను ఫండమెంటల్ కాయిన్గా అయితే మారుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఏంటంటే స్టీఫెన్ కాపర్ అయినా ఇది ఇంకొక పోస్ట్ చేస్తారు. సో వ్యాలంటైన్స్ డేకి మీ వైఫ్ అంటే మీకు సంబంధించిన వాళ్ళతో మీరు ఫోటో దిగి కూడా ఇక్కడ పెట్టచ్చు. సో దానివల్ల ఏంటంటే మీ లవ్ అనేది ఎంత మాత్రం ఉందనేది కూడా ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే ఇక్కడ సిబా ఇనుకి ఏంటంటే హోల్డర్స్ అనేవాళ్ళు 10 lakhs పైన అయితే మనకి ఇక్కడ ఉన్నారు. సో 10 lakhs పైన కనీసం ఒక 500 members వచ్చి కూడా ఇక్కడ డొనేట్ చేసిన ఖచ్చితంగా ఇక్కడ 1 million అంత మన మనీతో ఇక్కడ మనం బర్నింగ్ అనేది అయితే ఖచ్చితంగా చేయొచ్చు. సో అలాగే ఇక్కడ ఏంటంటే టీషర్ట్స్ కూడా ఇక్కడ ఈయన సెల్ అయితే పెట్టారు. సో ఏమన్నా దీన్ని టీషర్ట్ని తీసుకున్నారంటే దీని నుంచి వచ్చే కొద్దిపాటి కమిషన్ ఏంటంటే ఈయన ఇక్కడ బర్నింగ్ అయితే చేస్తున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఈయన పట్టుదలగా అయితే సిబాని అయితే మంచి ప్రైజ్లోకి అయితే తీసుకొని వెళ్తాడు. సో ఆ ప్రైజ్ వచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వరల్డ్లో చాలామంది బిలియనియర్స్ ఖచ్చితంగా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే సిబా ఇనుని చాలా ఇనిషియల్ స్టేజ్ నుంచి కొని దాన్ని పెట్టుకున్నారు. సో ప్రెజెంట్ కూడా చాలామంది అప్పర్ ప్రైజ్లో కూడా కొనడం అయితే జరిగింది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే ఫ్యూచర్లో దీని ప్రైజ్ అనేది ఖచ్చితంగా ఇలాంటి ఈవెంట్స్ వల్ల అంతే ఇక్కడ వీళ్ళు ఒక్కరే కాదు కదా, చాలామంది చేస్తే ఇంకా సిబా నుంచి వచ్చే ఇంకొక స్వాప్స్ నుంచి అలాగే ఏంటంటే ఇక్కడ గేట్వే పేమెంట్స్ నుంచి వచ్చే కమిషన్ నుంచి బర్న్ అయ్యేటివంతా. సో ఆఫ్టర్ దట్ మనకి CEO గారే చెప్పారు, సో ఫౌండర్ అండ్ CEO గారే చెప్పారు మనం సిబా ఇనుని లాంచ్ చేసేటప్పుడు అంటే
మనకి ఇక్కడ గేమ్ లాంచ్ చేసేటప్పుడు ఏంటంటే మనం బిగ్ బర్న్ అయితే చేస్తున్నాం. సో ఈ బర్నింగ్తో పాటు ఆ బిగ్ బర్న్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మనకు ప్రైజ్లో అయితే ఫ్లక్చువేషన్స్ అయితే కనిపిస్తాయి. సో ఈ సంవత్సరంలోనే మనం దగ్గర అయితే సిబాలో మంచి ప్రాఫిట్ అయితే చూడవచ్చు. కానీ నేనేంటంటే 2025 వరకు అయితే ఖచ్చితంగా ఇక్కడ ఆగుతాను. ఎందుకంటే 2025 వరకు మంచి ప్రైజ్ అయితే ఖచ్చితంగా వస్తుందని అయితే నేనైతే బిలీవ్ చేస్తున్నా. ఒకవేళ నేను సెల్ చేసేటప్పుడు అయితే నేను మీకు చేస్తాను. సో అది కూడా ఏంటంటే ఒకవేళ మంచి ప్రైజ్ వచ్చిందంటే నేను ఒక 60% అయితే ఖచ్చితంగా సెల్ చేస్తాను. అది కూడా మీకు చెప్తూ లైవ్ చేస్తూనే సెల్ చేస్తాను. ఎందుకంటే మీరు నన్ను బిలీవ్ చేసుకున్న ప్రతి ఒక్క వీడియో చూస్తున్నారు కాబట్టి సో నేను మీకు కూడా బిలీవ్గా మీకు లైవ్లోనే నేను ఒకవేళ అమ్మేటట్టు, ఎందుకంటే నేను అమ్ముతున్నా అంటే మీరు కూడా ఖచ్చితంగా ఒక 60% అలా అమ్ముకోండి. కానీ ఆ టైం మనకి ఎప్పుడు వస్తుంది అనేది నేను క్లియర్గా అయితే చెప్తాను. సో మీరు ప్రజెంట్ అయితే ప్యానిక్ అయ్యి కానీ సో ప్రైజ్ ఇప్పుడు మనకి హైయెస్ట్ లెవెల్ దాటినప్పుడు అమ్ముకున్నారనుకోండి, సో సిబా హోల్డర్స్ అనే వాళ్ళు తగ్గినారనుకోండి, సో ఆటోమేటిక్గా సిబా పైకి వెళ్ళే దాని బదులు మళ్ళీ కిందకి పడుతుంది. సో మనం రీసెంట్గా చూసాం 1 పైసా దగ్గర వచ్చినప్పుడు ఎలా అయితే మనం సిబాని సెల్ అవుట్ చేసుకొని సో మళ్ళీ డౌన్కి వచ్చేసాం. సో చాలామంది ఆ పని చేశారు. ఎందుకంటే వాళ్ళు హోల్డ్ చేసిన దానికి తగ్గట్టు ఏంటంటే వాళ్ళకి అక్కడ మనీ వచ్చింది కాబట్టి సెల్ చేశారు. సో వాళ్ళకి ల్యాక్స్లో క్రోర్స్లో వచ్చాయి కాబట్టి. కానీ మనం ఏంటంటే కొద్దిగా ఆగి సో ఆలోచించి, ఎందుకంటే ఇక్కడ కింద పడుతుంది మార్కెట్ మళ్ళీ పైకి లేస్తుంది. సో ఇది గైస్ మీరైతే ఖచ్చితంగా అయితే కొద్దిగా ఏంటంటే న్యూస్ని ఫాలో అవుతూ ఏంటంటే మనం కాయిన్స్ని పట్టించుకోండి, ప్రైజ్ని అయితే మీరు అసలు పట్టించుకోకండి. సింపుల్గా ఎవరు కూడా ఏంటంటే సిబా గురించి ఏమైనా న్యూస్ వచ్చింది ఖచ్చితంగా వాచ్ చేయండి. సో ఇది మీకు చాలా వరకు అయితే యూజ్ఫుల్ అయితే అవుతుంది గైస్. సో ఇదైతే చూడండి, ఈ రెడ్ మార్క్తో వచ్చిండే దాన్ని అయితే ఖచ్చితంగా చూడండి. కాంట్రాక్ట్ అడ్రస్ కార్డ్ అయితే ఈ థీరియందే తీసుకోండి ప్రజెంట్ అయితే. సో ఈ మోర్ కార్డ్ ఉన్న ఆ 3 అయితే మీరు యాక్సెప్ట్ అయితే చేయకండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా సిబాలో ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేశాను. దాని ద్వారా ఏంటంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఖచ్చితంగా. సో అలాగే నా డైలీ అప్డేట్స్ అయితే ఫాలో అవ్వడానికి నా ఛానల్ని ఇంతవరకు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి గైస్. అలాగే ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.